ఓం శాంతి. బాబా చెప్తున్నారు 16/5/2024. మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు అటెన్షన్ ఉంచండి. దైవీ గుణాలను ధారణ చేయండి. బాబా ఎప్పుడూ ఎవరిపైనా కోపగించుకోరు, శిక్షణ ఇస్తారు. ఇందులో భయపడవలసిందేమీ లేదు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: పిల్లలకు ఏ ఒక్క స్మృతి ఉన్నట్లయితే సమయమును వ్యర్థం చెయ్యరు. పిల్లలకు ఏ ఒక్క స్మృతి ఉన్నట్లయితే సమయాన్ని వ్యర్థం చేయరు. జవాబు: ఇది సంగమ సమయం. ఇప్పుడు చాలా ఉన్నతమైన లాటరీ లభించింది. బాబా మనల్ని వజ్రతుల్యంగా దేవతల వలె తయారు చేస్తున్నారన్న స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ సమయాన్ని వ్యర్థం చేసుకోరు. ఈ జ్ఞానం సంపాదనకు ఆధారము కావున చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు. మాయ దేహాభిమానంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మీ యోగం నేరుగా బాబాతో ఉన్నట్లయితే సమయం సఫలమైపోతుంది కదా. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు పిల్లలకి? ప్రశ్న ఏంటి? పిల్లలు ఏ ఒక్క స్మృతి ఉన్నట్లయితే సమయాన్ని వ్యర్థం చేయరు అంటున్నారు. ఏ స్మృతి ఉండాలి? ఇది సంగమ సమయం. ఇది చాలా ఉన్నతమైన లాటరీ. బాబా మనల్ని వజ్రతుల్యంగా దేవతలుగా తయారు చేస్తున్నారు అనేది ఎప్పుడైతే మనకి స్మృతి ఉంటుందో అప్పుడు సమయాన్ని ఏం వ్యర్థం చేసుకో. జ్ఞానం ఏంటి? సంపాదనకి ఆధారం. కాబట్టి చదువుని ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. మాయ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మన బుద్ధి యోగం మాత్రం బాబాతోటే ఉండాలి. ఓం శాంతి. బాబా అంటారు వీరు తండ్రి అని పిల్లలకు తెలుసు కదా. ఇందులో భయపడవలసిన విషయం ఏమీ లేదు. కోప్పడేందుకు లేక ఏదైనా శాపంనిచ్చేందుకు వీరు సాధువో మహాత్మయో కాదు. ఆ గురువులు మొదలైన వారిలోనైతే ఎంతో క్రోధం ఉంటుంది. వారు ఏమైనా శాపంనిస్తారేమోనని మనుషులు భయపడతారు. ఇక్కడ అటువంటి విషయం ఏదీ లేదు. పిల్లలు ఎప్పుడూ భయపడవలసిన అవసరం లేదు. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? పిల్లలు భయపడకండి. భయపడవలసిన విషయం అయితే లేదు. బాబా కోపగిస్తారేమో, శపిస్తారేమో ఇలాంటివైతే మీరు పెట్టుకోకండి. తండ్రి పిల్లలు తండ్రికి ఎప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఎవరు? మనకి తండ్రి కదా. సర్వ సంబంధాల యొక్క ప్రేమని బాబా ఇప్పుడు మనకి ఇస్తున్నారు. ఎవరైతే స్వయం చంచలంగా ఉంటారో వారే తండ్రిని చూసి భయపడతారు. ఆ లౌకిక తండ్రి కోప్పడతాడు కూడా. కానీ ఇక్కడైతే బాబా ఎప్పుడూ కోప్పడరు. బాబాను స్మృతి చెయ్యకపోతే వికర్మలు వినాశనం అవ్వని మాత్రం అర్థం చేయిస్తారు. బాబా కోప్పడరు. మీరు స్మృతి చేస్తే జన్మ జన్మల పాప లెక్కాచారం పూర్తి చేసుకుంటారు. చెయ్యకపోతే ఆ వికర్మలు వినాశనం అవ్వవు, దానివల్ల పదవి తగ్గిపోతుంది అని చెప్పి మాత్రం బాబా అర్థం చేయిస్తారు. దానివల్ల జన్మ జన్మాంతరాల వరకు మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు. ఇలా బాబా ముందు ముందు తీర్చిదిద్దుకునేందుకు అర్థం చేయిస్తారు. అంతేకాని బాబా కోపగించుకోరు. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు స్మృతి యాత్రపై జ్ఞానం ఉంచండి అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా చెప్తారు కదా. అలాగే చక్రాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోండి. ఏ చక్రం? 84 జన్మల చక్రాన్ని. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యండి. స్మృతి ముఖ్యమైంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? బాబా స్మృతి. సృష్టి చక్ర జ్ఞానం అయితే చాలా సహజమైంది. అది సంపాదనకు ఆధారమే. కానీ దానితో పాటు దైవీ గుణాలను కూడా
ధారణ చేయండి. ఈ సమయంలో పూర్తిగా అసురి గుణాలు ఉన్నాయి. చిన్న పిల్లల్లో కూడా అసురి గుణాలు ఉంటాయి, కానీ వారిని ఏమాత్రము కొట్టకూడదు. అలా చేస్తే ఇంకా అలాంటివి నేర్చుకుంటారు. అక్కడ సత్యయుగంలో అలాంటివి నేర్చుకోరు. ఇక్కడైతే తల్లి తండ్రి నుండి పిల్లలు అన్నీ నేర్చుకుంటున్నారు. సత్యయుగంలో అయితే అంతా సతోప్రధాన అవస్థ కాబట్టి పెద్దలు పిల్లలు అందరూ సతోప్రధాన స్థితిలోనే ఉంటారు. కోపడ్డం కానీ కొట్టుకోవడం కానీ ఇవేమి ఉండవు. అంటే అసురి గుణాలు ఏమి ఉండవు. కానీ బాబా అంటున్నారు ఇక్కడైతే తల్లి తండ్రుల నుండే పిల్లలు అన్నీ నేర్చుకుంటున్నారు. మరి తల్లి తండ్రులు ఏది చేస్తే వీళ్ళు అదే చూసి ఫాలో అవుతారు. బాబా పేదలను కూర్చో చెప్తారు, షావుకారులకైతే ఇక్కడే స్వర్గం ఉన్నట్లుంది. వారికి జ్ఞానం అవసరమే లేదు. ఇది చదువు నేర్పించేందుకు బాగుపరిచేందుకు ఎవరు కావాలి? టీచర్ కావాలి. మరి ఆ టీచర్ వచ్చారా లేదా? కావున బాబా పేదలను కూర్చో చెప్తారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పిల్లలు ఎలా పాడైపోతూ ఉంటారు, తల్లిదండ్రులను అందరూ చూస్తూ ఉంటారు. మళ్ళీ బాల్యంలోనే అంతా పాడైపోతారు. నేను పేదల పాలిటి పెన్నిదనని ఈ ఆత్మీక తండ్రి చెప్తారు. బాబా ఏమంటారు? నేనెవరిని? పేదల పాలిట పెన్నిదిని. ఈ ప్రపంచంలోని మనుషుల పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. ఇది తమో ప్రధానమైన ప్రపంచం. ఇదేంటి? తమో ప్రధానమైన ప్రపంచం. ఆ తమో ప్రధానానికి కూడా ఏదైనా హద్దు ఉంటుంది కదా అని అర్థం చేయిస్తారు. కలియుగానికి 1250 సంవత్సరాలు నిండే. ఒక్కరోజు కూడా ఎక్కువ తక్కువ అవ్వదు. ఎప్పుడైతే పూర్తి తమో ప్రధానంగా అవుతుందో అప్పుడే తండ్రి రావాల్సి ఉంటుంది కదా. కలియుగం ఎప్పుడైతే చివరికి వచ్చేసి పూర్తిగా తమో ప్రధానంగా అయిపోతారో కదా, ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిపోతారు. ఎప్పుడైతే పూర్తి అంధకారంలో ఉండిపోతారో అప్పుడు జ్ఞానసూర్యుడైన పరమాత్మ భూమి మీద అవతరించి మనందరికీ సత్య గీతా జ్ఞానాన్ని బోధించి నరుణ్ణి నారాయణిగా, నారిని శ్రీ మహాలక్ష్మిగా, దైవీ గుణాలు నిండిన దేవాత్మలుగా మనల్ని తయారు చేయడానికి ఆ పరమాత్మ వస్తారు. నేను డ్రామానుసారంగా బంధింపబడి ఉన్నాను, నేను తప్పక రావలసిందే అని బాబా అంటారు. మొదట్లో ఎంతమంది పేదవారు వచ్చారు? షావుకారులు కూడా వచ్చేవారు, ఇరువురు కలిసి కూర్చునేవారు. గొప్ప గొప్ప ఇళ్లల్లో పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమీ తీసుకురాలేదు. ఎన్ని హంగామాలు జరిగాయి. డ్రామాలో ఏదైతే జరగవలసిందో అది జరిగిపోయింది కదా. డ్రామాలో ఏదైతే ఫిక్స్ అయ్యిందో జరగవలసిందో అది జరిగిపోయింది, ఆగదు కదా. ఇలా జరుగుతుందని ఆలోచన కూడా అప్పుడు లేదు. ఏమి జరగనున్నదో చూసి బాబా కూడా స్వయం ఆశ్చర్యపోయేవారు. బాబా కూడా ఏమైపోయేవారు? ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయేవారట. వీరి చరిత్ర చాలా అద్భుతమైంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మేము ఈ జ్ఞానామృతాన్ని త్రాగేందుకు వెళ్తున్నామని ఉత్తరం రాయించుకుని తీసుకురమ్మని బాబా అందరికీ చెప్పారు కదా. యజ్ఞం యొక్క ఆదిలో రావాలి బాబా దగ్గరికి అంటే చాలా 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 ఇబ్బందులు పడవలసి వచ్చేది. అందుకని బాబా ఏం చెప్పేవారట? పిల్లలు ఇంట్లో అంగీకారం పత్రం తీసుకుని రమ్మనేవారట. మేము ఈ జ్ఞానామృతం తాగేందుకు వెళ్తున్నామని ఉత్తరం వ్రాయించుకుని తీసుకురమ్మని బాబా అందరికీ చెప్పారట. మళ్ళీ వారి పతులు విదేశాల నుండి వచ్చేశాక విషాన్ని ఇవ్వమని అడిగారు. అప్పుడు మేము జ్ఞానామృతాన్ని తాగాము, విషాన్ని ఎలా ఇవ్వగలమని వీరన్నారు. దీనిపై ఒక గీతం కూడా ఉంది. దీనినే చరిత్ర అని అంటారు. శాస్త్రాల్లోనైతే కృష్ణుని చరిత్రగా వ్రాసేశారు. అది కృష్ణుని విషయం కాజాలదు, కావున ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఇదంతా ఎలా ఉంది? డ్రామాలో రచింపబడి ఉంది. ఇందులో కొంచెం కూడా ఏం లేదు, మార్పు అనేది లేదు, ప్లస్ రాదు కూడా. వస్తుందా?
ఎవరైనా మార్పు చేయగలరా? ఎవ్వరూ చేయలేరు. బాబా అంటారు, ఎందుకంటే రచింపబడి ఉంది. నాటకంలో ఇవన్నీ జరుగుతాయి, హాస్యం మొదలైనవి కూడా జరుగుతాయి. మేమేమీ చెయ్యలేదు, ఇది డ్రామా ఆటగా నడుస్తుంది అని ఇరువురు తండ్రులు అంటారు. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేశారు. ఇప్పుడు వారు ఎంత పెద్దగా అయిపోయారు. పిల్లలకు సందేశీ పుత్రికలు ఎంత అద్భుతమైన పేర్లు తీసుకువచ్చారు. మళ్ళీ వారిలో ఎవరైతే వెళ్ళిపోయారో వారికైతే ఆ పేర్లు లేవు కదా, మళ్ళీ పాత పేరే కొనసాగింది. కావనే బ్రాహ్మణుల మాల తయారవ్వదు అని చెప్తున్నారు బాబా. తయారవుతుందా? తయారవ్వదు. బాబా అంటారు, అందుకే బ్రాహ్మణుల మాల ఏమవ్వదు, తయారవ్వచాలదు అని చెప్తున్నారు బాబా. మీ వద్ద ఏమీ లేదు. మొదట మాల తిప్పేవారు, ఇప్పుడు మీరు మాలలోని మణులుగా అవుతున్నారు. అక్కడ భక్తి ఉండదు. ఎక్కడ? సత్యయుగంలో. ఇది అర్థం చేసుకోవలసిన జ్ఞానం. ఇది ఒక్క క్షణపు జ్ఞానమే. బాబా ఏమంటున్నారు? అక్కడ భక్తి ఉండదు. ఎందుకంటే ఇక్కడ చేసిన భక్తి ఫలమేంటి? జ్ఞానం. జ్ఞానం యొక్క ప్రారంధమే సత్యయుగం యొక్క ప్రాప్తి. అందుకని అక్కడ ఇంకొకరి కాలికి మనం మొక్కవలసిన అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే ఆత్మ సతో ప్రధానంగా ఉంటుంది, సంపూర్ణ పున్నమి చంద్రుల్లా నిండుగా ఉంటుంది. కాబట్టి బాబా అంటారు, వారిని జ్ఞానసాగరుడు అని కూడా అంటారు. మొత్తం సాగరం అంతటినీ సిరగా చేసి అడవి కలపనంతటినీ కలముగా చేసిన అది పూర్తవ్వచాలుతుందా? మొత్తం భగవంతుడి యొక్క ఈ జ్ఞానం రాయాలి అంటే సాగరాన్ని సిరగా చేసిన, అడవినంతా కలపగా చేసిన, ఆకాశాన్ని పేపర్గా చేసిన విద్యాదేవి సరస్వతి రాయాలంటే రాయలేరు. అయినా కానీ ఇది ఒక్క క్షణపు విషయమే కదా. ఎంత పెద్దదైనా ఇది ఒక్క క్షణం యొక్క విషయమే. అల్లాను తెలుసుకున్నట్లయితే రాజ్యాధికారం తప్పకుండా లభించాలి. కావున ఆ స్థితిని తయారు చేసుకోవడంలో అనగా పద్ధతుల నుండి పావనులుగా అవడంలో శ్రమించవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మీ అనంతమైన తండ్రి నగు నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు బాబా కదా. ఆత్మగా భావించి ఏం చేయండి? తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. ఏముంది? శ్రమ ఉంది. పురుషార్థాన్ని చేయించే టీచర్ ఉన్నారు, కానీ కదా. కానీ ఏంటి? పురుషార్థాన్ని చేయించే టీచర్ ఉన్నారు, కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే టీచర్ కూడా ఏం చేయగలరు? టీచర్ అయితే చదివిస్తారు, అంతేకాని లంచం తీసుకుని అయితే పాస్ చేయించరు కదా. ఇక్కడ బాప్దాదాలు ఇరువురు కలుస్తున్నారని పిల్లలకు తెలుసు. లెక్కలేనంత మంది పిల్లల ఉత్తరాలు బాప్దాదాల పేరు మీద వస్తాయి. షూ బాబా ఖేరాబ్ ప్రజాపిత బ్రహ్మాని వ్రాస్తారు. ఈ దాదా ద్వారా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారని త్రిమూర్తి చిత్రంలో ఉంది. బ్రహ్మను రచయిత అని అనరు. అనంతమైన రచయిత కేవలం ఆ తండ్రియే. ప్రజాపిత బ్రహ్మ కూడా అనంతమైన వారే అవుతారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా ఎంతోమంది ప్రజలు కూడా ఉంటారు కదా అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, అందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. శివ బాబాను ఆ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అన్నారు. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మలందరూ సోదరులే. దేహ రూపంలో సోదరులు అవుతారు. అనంతమైన వృక్షానికి ముఖ్యులెవరు? ప్రజాపిత బ్రహ్మ. అనంతమైన ఈ వృక్షానికి ముఖ్యమైనది ఎవరు? ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ ద్వారానే కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది. బాబా అంటారు, ఏ విధముగా వంశవృక్షం ఉంటుందో అలాగే ఇది కూడా అనంతమైన వృక్షం. ఆదం మరియు బీబీ. ఆడం మరియు ఈవ్ అని ఎవరినంటారు? బ్రహ్మ సరస్వతులనే అలా అంటారు. ఇప్పుడు ఈ వృక్షమైతే చాలా పెరిగిపోయింది. మొత్తం వృక్షమంతా జడిజడిభూతమైపోయింది.
కావున మళ్ళీ కొత్తది కావాలి. దీనిని వెరైటీ ధర్మాల వృక్షం అని అంటారు. ఇందులో వెరైటీ రూపురేఖలు ఉన్నాయి, ఒకదానితో ఒకటి కలవని చెప్తున్నారు బాబా. ప్రతి ఒక్కరి నడవడిక పాత్ర ఒకదానితో ఒకటి కలవు. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. అల్పబుద్ధి కలవారు వీటిని అర్థం చేసుకోలేరు. ఇది చాలా కష్టం. ఆత్మ అయిన మనం చిన్నని బిందువు, పరంపిత పరమాత్మ కూడా చిన్నని బిందువే. వారు ఇక్కడ పక్కకు వచ్చి కూర్చుంటారు. ఆత్మ చిన్నగా పెద్దగా ఏమీ అవ్వదు కదా. బాప్దాదాలు 20 పాత్ర చాలా అద్భుతమైంది. బాప్దాదాలు 20 యొక్క పాత్ర ఏంటి? చాలా చాలా అద్భుతమైంది. నన్ను నేను తీర్చిదిద్దుకునేందుకు కూడా నేను కష్టపడుతూ ఉంటాను. బాబా ఎంతో అనుభవీ రథాన్ని తీసుకున్నారు కదా. బ్రహ్మబాబా రథం ఎంత అనుభవీ రథం, మరి శివబాబా తీసుకున్నది. ఇతడు భాగ్యశాలి రథమని బాబా కూడా స్వయం అర్థం చేయిస్తారు. బ్రహ్మబాబా ఎవరు? చాలా చాలా భాగ్యశాలి ఆత్మ కదా. భాగ్యశాలి రథం అని చెప్తున్నారు బాబా. స్వయం ఎవరు అర్థం చేయిస్తున్నారు? శివబాబాయే అర్థం చేయిస్తున్నారు. బాబా అంటారు, ఈ ఇల్లు లేక రథంలో ఆత్మ కూర్చుని ఉంటుంది. నేను ఇటువంటి తండ్రికి నా ఇంటిని లేక రథమును అద్దెకిస్తాను. కావున ఇతన్ని భాగ్యశాలి రథము అని అంటారు. ఇందులో తండ్రి కూర్చుని పిల్లలైన మిమ్మల్ని వజ్రతుల్యంగా దేవతల వలె తయారు చేస్తారు. ఇంతకు ముందు అలా భావించేవారు కాదు. పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ చాలా బాగా పురుషార్థం చేయాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. స్కూల్లో సమయాన్ని వ్యర్థం చేసుకోవడం ద్వారా ఫెయిల్ అయిపోతారు. బాబా మీకు చాలా పెద్ద లాటరీని ఇస్తారు. ఎవరైనా రాజు వద్ద జన్మ తీసుకుంటే వారికి అది లాటరీ లభించినట్లే కదా. నిరుపేద ఇంట్లో పుడితే దానిని లాటరీ అని అన్నారు కదా. ఇది అన్నిటికన్నా ఉన్నతమైన లాటరీ. ఇందులో సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఏం చేయకూడదు? సమయాన్ని వ్యర్థం చేయకూడదు. సమయం వ్యర్థంగా పోతే ఒక్క సెకండ్ కూడా మళ్ళీ తిరిగి మన దగ్గరికి రాదు. వస్తుందా? రాదు కదా. బాబా అంటారు, మాయ బాక్సింగ్ జరుగుతుందని బాబాకు తెలుసు. గడియకు మాయ దేహాభిమానంలోకి తీసుకువస్తుంది. మీకు నేరుగా తండ్రితోనే యోగం ఉంది. మీరు సన్ముఖంగా కూర్చున్నారు కదా. కావుననే డ్రామానుసారంగా రిఫ్రెష్ అయ్యేందుకు మీరు ఇక్కడకు వస్తారు. నేను మీకు ఏదైతే అర్థం చేయిస్తానో దానిని మీరు ధారణ చెయ్యాలి అని బాబా అంటారు కదా. బాబా పిల్లలతో ఏమంటున్నారు? పిల్లలు, నేను చెప్పిన విషయాలు మీరేం చేయాలి? ధారణ చెయ్యాలి. బాబా అంటారు, ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభించింది. ఇది మళ్ళీ ప్రాయలోపం అయిపోతుంది కదా. లెక్కలేనంత మంది ఆత్మలు శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది కదా. భక్తి మార్గం ప్రారంభమవుతుంది. అర్ధకల్పం నుండి మీరు వేదశాస్త్రాలు చదువుతూ వచ్చారు కదా. భక్తిని చేస్తూ వచ్చారు. మీరు బాబాను స్మృతి చేసినట్లయితే మీ జన్మాంతరాల వికర్మలు వినాశనమవుతాయనే ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించడం జరుగుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఎందుకంటే ఈ జ్ఞానం సంపాదనకు ఆధారం. దీని ద్వారా మీరు పదమా భాగ్యశాలిలుగా అవుతారు. స్వర్గానికి అధిపతులుగా అవుతారు. అక్కడైతే అన్ని సుఖాలు ఉన్నాయి. మీకు స్వర్గంలో ఎంత అపారమైన సుఖాన్ని ఇచ్చారో బాబా గుర్తు చేయిస్తారు. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు, మళ్ళీ వాటిని పోగొట్టుకున్నారు. మీరు రావణ్ణి దాసులుగా అయిపోయారు. ఇది రాముడు మరియు రావణ్ణి
ఎంత అద్భుతమైన ఆట! ఇది మళ్ళీ జరుగుతుంది అంటున్నారు బాబా కదా. ఇది అనాదిగా రచింపబడి ఉన్న ఆట. స్వర్గంలో మీరు ఆరోగ్యవంతులుగా సుసంపన్నులుగా ఉంటారు. ఇక్కడ మనుషులను ఆరోగ్యవంతులుగా చేసేందుకు ఎంతో ఖర్చు చేస్తారు. ఇది కూడా ఒక జన్మ కోరికే కదా. ఇదంతా కూడా ఎందుకు? ఒక జన్మ కోరికే. బాబా అంటారు, మిమ్మల్ని అర్ధకల్పం వరకు సదా ఆరోగ్యవంతులుగా తయారు చేసేందుకు ఏమేం ఖర్చు అవుతుంది? ఏమేం ఖర్చు అవుతుంది? ఒక్క నయా పైసా కూడా ఖర్చు అవ్వదట. ఆరోగ్యంగా అవ్వడానికి బాబా చెప్పినట్లు చేస్తే ఒక నయా పైసా కూడా ఖర్చు అవ్వదంట. ఖర్చు అవ్వదు. దేవతలు సదా ఆరోగ్యవంతులుగా ఉన్నారు కదా. మరి మీరు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరు సర్వులను సదా ఆరోగ్యవంతులుగా చేయలేరు. బాబా అంటారు, ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు దేహాభిమానులుగా అవ్వలేరు. ఎప్పటి వరకైతే పురుషార్థం కదా, ఎప్పటి వరకైతే పురుషార్థం సంగమ యుగంలోనే, ఎప్పటి వరకైతే పురుషోత్తమ సంగమ యుగంలోనే పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రి వద్దకు రారో అప్పటి వరకు దేవతలుగా అవ్వచాలరు కదా. దేవతలకు ఎలా అవుతారు? మరి పురుషార్థం చేస్తేనే ప్రారంధం, లేకపోతే ఏమీ లభించదు కదా. దేవతలుగా అవ్వాలని కూర్చుంటే అయిపోతామా? దానికి తగ్గ పురుషార్థం చేయాలి, ప్రారంధాన్ని పొందాలి. అప్పుడు ఏమవుతాం? దేవతలుగా తయారవుతాం. అచ్చా, ఈరోజు బాబా ఆత్మిక డ్రిల్ని కూడా నేర్పించారు, జ్ఞానాన్ని ఇచ్చారు. అలాగే పిల్లలను అప్రమత్తం కూడా చేశారు. పొరపాట్లు చెయ్యకండి, తప్పుడు మాటలు కూడా మాట్లాడకండి, శాంతిగా ఉండండి మరియు బాబాను స్మృతి చేయండి కదా. శాంతిగా ఉండండి, బాబాను స్మృతి చేయండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. బాబా అంటున్నారు, ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, వికర్మలను వినాశనం చేసుకుని స్వయాన్ని తీర్చిదిద్దుకునేందుకు స్మృతి యాత్రపై పూర్తి అటెన్షన్ ఉంచాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. బాబా అంటారు, సెకండ్ పాయింట్, దేవతలుగా అయ్యేందుకు సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. పొరపాట్లు చేయడంలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. బాబా సమయాన్ని వ్యర్థం చేయకూడదు అనేసి ఉండాలి కదా. బాబా అంటున్నారు, దేవతలుగా అయ్యేందుకు సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. పొరపాట్లు చేయకూడదు, సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. వరదానము, జ్ఞానపు శక్తి ఖజానాను, జ్ఞానపు శ్రేష్ఠ ఖజానాను మహాదానిగా అయ్యి దానం చేసి మాస్టర్ జ్ఞాన సాగర్ భవ. బాబా అంటున్నారు, జ్ఞానపు శ్రేష్ఠ ఖజానాను మహాదానిగా అయ్యి దానం చేస్తే మాస్టర్ జ్ఞాన సాగర్ భవ, జ్ఞాన సాగరంలో అయిపోతుంది. అర్థమైందా? బాబా అంటారు, తండ్రి ఏ విధంగా జ్ఞానసాగర్లో అలా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యి సదా ఇతరులకు జ్ఞాన దానమును ఇస్తూ ఉండండి.
పిల్లలైన మీ వద్ద ఎంత పెద్ద ఖజానా, జ్ఞాన ఖజానా లభించింది. ఆ ఖజానాలతో నిండిగా అయ్యి స్మృతి అనుభవాలతో ఇతరుల సేవను చేయండి. ఏ ఖజానాలైతే లభించాయో వాటిని మహాదానిలుగా అయ్యి దానం చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ ఖజానాలు ఎంతగా దానం చేస్తూ ఉంటారో అంతగా ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మహాదానిగా అవ్వడం అనగా ఇవ్వడం కాదు, ఇంకా నింపుకోవడము కదా స్లోగన్ను. జీవన్ముక్తులుగా అవ్వడంతో పాటు దేహము నుండి అతీతమైన విదేహిగా అవ్వడం, ఇదే పురుషార్థం యొక్క చివరి స్థితి అని చెప్తున్నారు బాబా కదా. ఇది ఏంటి? పురుషార్థం యొక్క చివరి స్థితి. అచ్చా, స్లోగన్ ఏం చెప్తున్నారు ఈరోజు బాబా? జీవన్ముక్తులుగా అవ్వడంతో పాటు దేహం నుండి అతీతమైన విదేహిగా అవ్వడం, ఇదే పురుషార్థం యొక్క చివరి స్థితి. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు అంటే మమ్మవి. గుప్త వేషధారి పరమాత్మ ముందు కన్యలు మాతలు సమానం కదా. పరమాత్మ ముందు కన్యలు మాతలు సమానం. ఈ కన్యలు మాతలు ఎందుకు సన్యాసం తీసుకున్నారు అని ఇప్పుడు ప్రపంచంలోని మనుషులకు ఆలోచన రావాలి. ఇదేమి హఠయోగం, కర్మ సన్యాసం కాదు, కానీ తప్పకుండా ఇది పూర్తిగా సహజయోగం, రాజయోగం. కర్మయోగ సన్యాసం పరమాత్మ స్వయంగా వచ్చి జీవించి ఉంటూనే దేహి సహితంగా దేహం యొక్క అన్ని కర్మేంద్రియాలను మనం నుండి సన్యాసం చేయిస్తారు. అనగా పంచవికారాలను సంపూర్ణంగా సన్యాసించడం తప్పనిసరి. దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది అని పరమాత్మ వచ్చి చెప్పారు. అర్ధకల్పం నుండి ఈ దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుందని పరమాత్మ వచ్చి చెప్పారు. బాబా అంటారు, అర్ధకల్పం నుండి ఈ మాయా గ్రహణం ఏదైతే పట్టి ఉందో దానివల్ల నల్లగా పతితంగా అయిపోయింది. దాన్ని మరలా మాయా గ్రహణం ఏదైతే పట్టిందో ఉందో దానివల్ల ఆత్మ నల్లగా అయిపోతుంది. బాబా అంటారు, ఆత్మ నల్లగా పతితంగా అయింది, దాన్ని మరలా పవిత్రంగా చెయ్యాలి. చూడండి, దేవతల ఆత్మలు ఎంత పవిత్రంగా ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, లభించినప్పుడే లభిస్తూ ఉంటాయి. బాబా అంటారు, ఆత్మ పవిత్రంగా ఉన్నట్లయితే తనువు కూడా నిరోగమైంది, పవిత్రమైంది లభిస్తుంది. బాబా అంటారు, ముందు ఏదైనా లభించినప్పుడే ఈ సన్యాసం చెయ్యచాలదు. పేద పిల్లవాడు షావుకారులకు దత్తత వెళ్ళినప్పుడు తప్పకుండా ఏదో చూసే దత్తత కదా, ఏదో చూసే దత్తతకు వెళ్తాడు. బాబా అంటారు, కానీ పిల్లవాడు పేదవానికి దత్తత తీసుకువెళ్ళాడు. బాబా అంటారు, పేద కులానికి చెందిన కదా, అందుకని బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ, పేదవానికి దత్తత ఏమవుతాడు, దత్తత పోడు. మరి ఇక్కడ ఇదేంటి, అనాథ ఆశ్రమం కాదు. ఇక్కడైతే పెద్ద పెద్ద ధనవంతులు, పెద్ద కులానికి చెందిన మాతలు, కన్యలు అందరూ ఉన్నారు. ప్రపంచంలోని వీరు ఇంతటి తిరిగి రావాలి అని ఇప్పుడు కూడా మాతలు, కన్యలు ఉన్నారు. ప్రపంచంలోని వీరు ఇంటి నుండి రావాలి అని ఇప్పుడు కూడా కోరుకుంటారు. కానీ ఏం ప్రాప్తి చేసుకున్నారన్నది ఆ ధనాన్ని పదార్థాలకు అనగా సర్వస్వ సన్యాసం చేశారు. కనుక తప్పకుండా
వారి నుండి వీరికి ఎక్కువగా సుఖశాంతుల ప్రాప్తి కలిగించండి. కనుకనే ఆ ధనాన్ని పదార్థాలకు త్యజించారు కదా. బాబా అంటారు, గోపి చంద్రరాజు మరియు మీరా రాజకుమారుని అనగా ధాన్యమును సన్యాసించారు. బాబా అంటారు, ఇదే ఈశ్వరీయ ఆశీర్వాదం. బాబా చెప్తారు, ఇదే ఏంటి మనకి ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం లభిస్తుందా? అందరికీ లభించట్లేదా? బాబా అంటారు, కనుకనే ఆ ధనాన్ని పదార్థాలను కదా త్యజించారు కదా. గోపీచంద్ రాజు మరియు మీరా రాజరికమును అనగా జ్ఞాన వర్షాలు తుచ్చమైనవి ఇలా మరజీవాలుగా అవ్వడం ద్వారా మేము జన్మాంతరాలకు అమరపురి యొక్క చక్రవర్తిని ప్రాప్తి చేసుకుంటున్నాం అని వీరికి తెలుసు. కనుకనే భవిష్యత్తు తయారు చేసుకోవడమే కదా. భవిష్యత్తు ఏం చేయాలి? తయారు చేయాలి. బాబా అంటారు, పరమాత్మకి అయిపోవడం అన్నిటినీ వారికి ఆకర్షణ. బాబా అంటారు, ఎందుకంటే బాబా అంటారు కదా పిల్లలందరి కోసం, అనగా పరమాత్మనికి అయిపోవడం, అన్నిటినీ వారికి అర్పణ చేసేయడం. మరలా వారు రిటర్న్లో అవినాశి పదవిని ఇస్తారు. మరి ఈ మనోకామన్ను పరమాత్మయే వచ్చి సంగమ యుగం సమయంలో పూర్తి చేస్తారు. మరియు వాటిని ఎందుకని పరమాత్మ కొరకు సఫలం చెయ్యకూడదు? అన్నీ వినాశనం అయిపోయేటప్పుడు మనం కూడా తీసుకుని ఏం చేస్తాం? ఇప్పుడు ఈ రహస్యం కూడా తెలుసుకోవాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఈ రహస్యం కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. మనమే సన్యాసులుగా మండలేశ్వర్లుగా ఇక్కడ మహాళ్ళు కట్టుకునేమి కూర్చుండిపోం, కానీ ఈశ్వరార్థం బీజం నాటడం ద్వారా అక్కడ భవిష్యత్తులో జన్మాంతరాలకు అన్నీ వీరికి చెందినవిగా అయిపోతాయి. ఇది గుప్త రహస్యము. బాబా అంటారు, ఇదేంటి? గుప్తమైన రహస్యం కదా, చాలా గుప్తం అంటున్నారు బాబా. బాబా అంటారు, ప్రభువైతే దాత, ఒకటి ఇవ్వడం 100 పొందడం. కానీ ఈ జ్ఞానంలో ముందు సహనం చేయాల్సి ఉంటుంది. ఎంతగా సహనం చేస్తారో అంతగా అంతిమంలో ప్రభావం వెలువడుతుంది. కనుక ఇప్పటి నుండే పురుషార్థం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం, నేను మాస్టర్ జ్ఞానసాగర్ ఆత్మను. నీ మాస్టర్ జ్ఞానసాగరుణ్ణి, నా ఆత్మను మాస్టర్ జ్ఞానసాగరుణ్ణి అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.